రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు రాబిట్ చేస్తున్నానండి. ఓకే. సో రాబిట్ చేయడానికి మనకు 3 దోసకాయలు అవసరం అవుతాయి. సో 2 వచ్చేసి మెయిన్ బాడీ, ఒకటి హెడ్ వస్తుందండి. హెడ్లో నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను, అంటే మనకు దాంట్లో కండ్లు, తర్వాత నోస్ ఇవన్నీ కనపడాలి కాబట్టి. సో ముందుగా ఈ 2 మనం జాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ కబాబ్ స్టిక్స్ వాడుతున్నాను. సో ఇలా పైన మనం జాయింట్ చేసుకోవాలి. ఓకే అండి. సో నెక్స్ట్ హెడ్, ఐస్ ఇలా రౌండ్ షేప్లో. సో ఇలా మీసాలు ఉంటాయి కదా, సో అది చూస్తేనే మనకు బన్నీలా కనిపిస్తుంది. సో ఇక్కడ టీత్ ఈ సైడ్లోంచి మనం కొంచెం స్కిన్ పీల్ చేసేస్తే మనకు అవి డీటెయిల్స్ కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ నోస్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ చేస్తున్నాను, అంటే ఆ రౌండ్ షేప్ మనకు కనిపిస్తే బాగుంటుంది. అలాగే టీత్ మధ్యలో కొంచెం ఇలా సపరేషన్. ఓకే అండి. ఈ రెండింటితో పాటుగా ఇలా సైడ్ చూస్తుంది. ఓకే అండి. సో నెక్స్ట్ హ్యాండ్స్ అంటే లెగ్స్ పెట్టేస్తున్నాం. సో దీని కొరకు సో వంకాయలు తీసుకున్నాం, పొడవొట్టు వంకాయలు స్లాండ్గా కట్ చేసి. ఓకే అండి. అలాగే చెవుల పిల్లని కూడా అంటాం కదా, కొంచెం పెద్దగా ఉంటాయి. సో 2 ఈవెన్గా వచ్చేట్టుగా కట్ చేసుకుంటున్నాం. ఓకే. సో అలాగే టైల్. సో ఇప్పుడు అన్ని జాయింట్ చేసుకోవాలి. వెరీ నైస్. చివరిగా టైల్. సో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో చివరిగా ఐస్. సో ఇక్కడ క్యారెట్ అలాగే బ్లాక్ గ్రేప్స్. క్యారెట్ రౌండ్ స్లైసెస్ తీసుకుంటున్నాం. సో వీటి మధ్యలో గ్రేప్స్ టూత్ పిక్స్తో మనం జాయింట్ చేసేసి వాటి ప్లేస్లో పెట్టాడు. ఓకే. ఓకే అండి. రాబిట్ రెడీ. సో ఈ రోజు విన్నర్ ఈ కార్వింగ్ ని దక్కించుకుంటారు. ఓకే. సో రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, వెల్కమ్.